హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. నేనైతే ఫిష్ ఫ్రై చేశానండి. ఫిష్ ఫ్రై ఇది చాలా బాగుంది. చేపలు చిన్న చేపలు కాబట్టి బాగుంటుందండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీనికైతే నేను 4 బంగారు తీగలు తీసుకున్నానండి. వీటి పేరు బంగారు తీగలు. ఈ నీట్గా కడిగి కట్ చేసి ఉప్పు పసుపు వేసి కడుక్కొని తీసుకొచ్చానండి. నేనైతే ఇలా వీటికి ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేద్దామండి. ఒక స్పూన్ పసుపు వేసాను. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అందుట్లోనే రుచికి సరిపడా వేసేసుకోవాలండి సాల్ట్. ఫ్రై కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడడానికి అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీనికైతే కారం టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇందుట్లో ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక చెక్క నిమ్మకాయ పిండానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. కారం సరిపోలేదండి, ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వేసుకుని అందుట్లో కొద్దిగా 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసానండి. కారం కూడా కొద్దిగా కారం వేసి మళ్ళీ కలిపాను. మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఎక్కువ అంటే వేయకూడదండి ఆయిల్, ఇంత వేసుకోవాలి. డీప్ ఫ్రై అయినా కానీ. నాన్ స్టిక్ కడాయి కాబట్టి పెద్ద ఆయిల్ ఏం పేర్చదండి. ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా 4 పక్కల ఇలా తిప్పి ఇలా 4 పక్కల కూడా ఫ్రై చేసుకోవాలండి. నాలుగు పక్కల ఫ్రై చేసుకుంటే లోపలికంట, అంటే మనం డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పోతే ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి ఎక్కువ పోయకూడదండి. ఇలా కొద్దిగా వేసి అందుట్లోనే మనం 4 వైపులా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అటువైపు ఇటువైపు కూడా ఇలా తిప్పుకుంటూ ఉంటే లోపలికంట ఏగుతాయండి. క్రిస్పీగా వస్తాయండి. లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వెరీ టేస్టీగా ఉంటాయండి. అవి తీసి మిగిలినవి కూడా వేస్తానండి. అదే ఆయిల్లో అన్నీ అలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా 4 పక్కల కూడా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే లోపలికంటూ పీల్చుకుంటాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ ఇలా వేగేటప్పుడే లోపలికి పీల్చుకుంటాయండి. అవి తీసేసాక మిగిలిన మసాలా ముక్కలు తీసేసాక అందుట్లో మిగిలిన మసాలా ఉంటుంది కదా, అదేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ అది ఫ్రై అవ్వాక అందుట్లో పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి అయితే కట్ చేసేసానండి. ఇలా చీలికలు వేసుకుంటే బాగుంటాయి. గుప్పుడు కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇందులోనే బాగా ఫ్రై అవనివి కాబట్టి చిటికుడు ఉప్పు వేసుకోండి. నేను చూపించలేదు, అదైతే మిస్ అయింది. ఈ ముక్కలు అందుట్లో వేసుకుని గరిటెతో తిప్పకుండా మూకుడు అటు ఇటు పట్టుకుని పైకి కిందకి ఇలా మనం ఎగరేయాలండి. పైకి కిందకి తిప్పాలి. ఓకే ఫ్రెండ్స్.